హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం తయారు చేసిన జీపీఎస్ ట్రాకర్ యొక్క టెస్ట్ వీడియో అనమాట. మనం లాస్ట్ వీడియోలో మనం ఈఎస్పీ యూజ్ చేసి అదే నియో 6M మాడ్యూల్ యూజ్ చేసి జీపీఎస్ ట్రాకర్ ఎలా బిల్డ్ చేయాలి, కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది లైవ్ జీపీఎస్ ట్రాకర్ అనమాట. సో దీని టెస్టింగ్ వీడియో ఇది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది జీపీఎస్ మాడ్యూల్ అనమాట. అండ్ ఈ జీపీఎస్ మాడ్యూల్ నేను పీసీ మామూలు యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీకి కనెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నాకు మ్యాప్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం లొకేషన్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం హోల్ వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను జూమ్ ఇన్ చేస్తాను చూడండి. ఇది ఇండియా అండ్ ఇది ఆంధ్రప్రదేశ్. మీకు లొకేషన్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. ఎంత యాక్యురేట్గా ఉంటుందో చూడండి. నేను జూమ్ చేస్తున్నాను గుంటూరు. సో గుంటూరు లోపలికి వెళ్తున్నాను నేను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇంకొంచెం జూమ్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి ఆరగ్రహారం, ఎగ్జాక్ట్గా ఇదే మా లొకేషన్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీరు అనుకోవచ్చు మీరు ఫోన్లోనే జీపీఎస్ యూజ్ చేసి ఉంటారు కదా అని. లేదు, అందుకే నేను మీకు పీసీ కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. ఎటు పీసీలో మనకి జీపీఎస్ ఉండదు కాబట్టి. సో మీరు యాక్యురేట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది గ్రాండ్ ట్రంక్ రోడ్డు, కరెక్ట్గా ఆరగ్రహారంలో మా ఇంటి లొకేషన్తో సహా చూపిస్తుంది యాక్యురేట్గా చూడండి. సో ఇది మనం బిల్డ్ చేసిన జీపీఎస్ ట్రాకర్ అనమాట. సో లాస్ట్ వీడియోలో దీని యొక్క కన్స్ట్రక్షన్ అండ్ దానికి సంబంధించిన కనెక్షన్స్ చెప్పాను. సో టెస్టింగ్ వీడియో పెడతా అని చెప్పాను. సో ఇదే అనమాట టెస్టింగ్ వీడియో. ఇక్కడ మనకి మొత్తం రియల్ టైం డేటాబేస్ అనమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే మీరు లొకేషన్ చేంజ్ అయినా కూడా మీకు యాక్యురేట్ లొకేషన్ అనేది వస్తుంది అనమాట. ట్రాక్ చేయొచ్చు లొకేషన్ని. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలి అంటే మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి ఇలాంటివి. సో మీకు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలన్నా, రియల్ టైం బేస్డ్ అప్లికేషన్స్ కావాలన్నా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఫర్ యూ. ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీకు దొరుకుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.